హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ నజ్మాస్ కిచెన్. ఈరోజు రెసిపీలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్తో మాత్రమే ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అలాగే క్విక్గా కూడా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను 1 కప్పు మినప్పప్పుని 4 to 5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్లో నైట్ అంతా నానబెట్టుకున్నానండి. పప్పు చూడండి మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ తీసేసి ఒక మిక్సీ జార్లోకి మినప్పప్పుని వేసుకొని ఎక్కువ వాటర్ వేయకుండా చాలా తక్కువ వాటర్తో గ్రైండ్ చేసుకోవాలండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేను ఒక చిన్న కప్తో 1/2 కప్ వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో లేదో ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా వేసుకున్నామంటే ఇలా పైకి రావాలండి పిండి. ఇలా పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్గా గ్రైండ్ అయినట్టు. ఇప్పుడు దీన్ని కూడా పిండిలోకి వేసేసుకొని ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఈ పిండి కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 3-4 పఫ్స్ వరకు ఇంగువ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, అలాగే ఇందులోకి నేను ఒక పెద్ద ఆలుగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అలాగే పొటాటోస్ తొందరగా కుక్ అవుతాయండి. ఆనియన్ అలాగే పొటాటోస్ని ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి పొటాటో 80% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇప్పుడంతా ఒక్కసారి కలుపుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే అల్లం అలాగే వెల్లుల్లి సన్నగా తరిగి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పేస్ట్ యూస్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఇంకా 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకొని మనం వేసుకున్న మసాలాలు అలాగే టొమాటో ప్యూరీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందామండి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసామంటే చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఒక్కసారి అంతా కలుపుకొని ఇందులోకి ఒక 4 స్పూన్స్ అంతా చింతపండు రసం వేసానండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్ని బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ వరకు ఉంటుంది. ఇక్కడ నేను సాంబార్ పౌడర్ యూస్ చేశాను. మీరు కావాలంటే చికెన్ మసాలా కానీ చోలే మసాలా కానీ మీ దగ్గర ఏ మసాలా అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చు. లిడ్ పెట్టేసుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం పక్కన పెట్టిన పిండిని తీసేసుకొని ఈ పిండిలోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఎటువంటి మసాలాలు ఇందులోకి యూస్ చేయట్లేదు, ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి. ఇప్పుడు ఎలక్ట్రిక్ విస్కర్తో కానీ లేదంటే ఇలా నేను యూస్ చేస్తున్న ఈ విస్కర్తో కానీ, విస్కర్ లేకపోతే చేత్తో కానీ ఎలా అయినా ఇలా మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల పిండి ప్లఫీగా అవుతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం పునుగులకి ఎలా వేసుకుంటామో అలాగా వేసుకోవాలండి, చిన్న చిన్నవిగా. చూడండి ఇలా వేస్తే మంచిగా అలా ఉండిపోవాలి. ఇలా చేత్తో వేయడం రాలేదంటే ఇలాంటి ఒక స్పూన్ తీసుకొని వాటర్లో డిప్ చేసి
ఇలా పిండి తీసేసుకొని వేసేసుకోవాలండి. చూడండి ఎంత రౌండ్గా వస్తున్నాయో. ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి మంచిగా రోలింగ్ బాయిలింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా పునుగుల్లాగా వేసుకోవాలండి. ఇలా అన్నిటినీ వేసేసుకోవాలి. మరీ ఎక్కువ నిండుగా వేసేయకుండా కొంచెం గ్యాప్ ఉండాలండి. ఎందుకంటే ఇవి కుక్ అయ్యేలోపు కొంచెం పెద్దవి అవుతాయండి. అందువల్ల కొంచెం గ్యాప్ పెట్టుకొని ఇలా వేసుకోవాలి. అలాగే స్టార్టింగ్లో నేను పిండి రుబ్బుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేయొద్దు అని చెప్పాను కదండి. అది ఎందుకో ఇప్పుడు చెప్తానండి. వాటర్ ఎక్కువ వేస్తే ఇలా పునుగుల్లా వేసుకున్నప్పుడు పగుళ్ళు వస్తాయండి. చూడండి ఇందాక అన్నీ పైన తేలుతూ ఉన్నాయి. ఇప్పుడు కుక్ అయిపోయాయని అర్థం ఏంటంటే అవి లోపలికి డిప్ అయిపోయాయి. అలాగే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కర్రీలోకి మెయిన్ టిప్స్ ఏంటంటే పిండిలోకి వాటర్ ఎక్కువ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఈ రెసిపీలోకి నేను సాంబార్ మసాలా వేయడానికి ప్రిఫర్ చేస్తానండి. సాంబార్ మసాలా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ రెసిపీకి. సాంబార్, ఇడ్లీ అలాగే వడ, సాంబార్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. తక్కువ ఆయిల్తో సాంబార్ వడ టేస్ట్ వచ్చేలాగా ఇలా బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియోకి మర్చిపోకుండా లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజుకైతే మరి ఇదేనండి వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి. టేక్ కేర్.